హాయ్ అండి, మీరు బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే మార్నింగ్ లేసాక ఎలా ఉంది ఏంటి రొటీన్ మొత్తం చూడండి. నేనైతే 5కి అయితే లేసాను. మార్నింగ్ చాలా పెందలాలు లేసాను. ఎందుకు పెందలాలు లేసానంటే ఇక బావలేడు కదా, ఇక పిల్లలకి అన్నీ నేనే చేసుకోవాలి అని చాలా పెందలాడైతే ఈరోజు లేసాను. గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎందుకు చెప్తున్నానంటే వీడియో అప్లోడ్ అయ్యేదేమో గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అని అర్థము. గుడ్ మార్నింగ్ ఏమో మార్నింగ్ వీడియో తీసింది ఇది. అట్లా 2 విధాలుగా అయితే పెట్టాను. దీంట్లో మీకు ఏం తప్పుగా అనిపిస్తే సారీ, మీకు నాకైతే కరెక్ట్ అనిపించింది. క్లారిటీ ఇచ్చాను కదా, మార్నింగ్కి ఈవినింగ్కి క్లారిటీ ఇచ్చాను. ఆఫ్టర్నూన్ ఎలా ఉంటుంది దానికి కూడా క్లారిటీ ఉంటుంది కదా, అట్లా నేను చెప్పాను. మీరైతే తప్పుగా అనుకోవద్దు. ఇక ఈ మార్నింగ్ లేచాక నేనైతే బయట మొత్తం అయితే ఊడుస్తున్నాను. చీకటిగా చూడండి, నా ఫేస్ కూడా సరిగా అవపడట్లేదు, అంత చీకటిగా ఉంది. పెందలాలు లేచాను ఈరోజు. ఇంకా రోజు లేచేదానికన్నా ఇవాళ ఇంకా పెందలాలు లేచాను. ఎందుకంటే పొయ్యి మీద కదా వంట చేసేది, పెందలాడైద్దో కాదో, మళ్ళీ పిల్లలకి క్యారేజీ కట్టాలి, వాళ్ళని చూసుకోవాలి, మళ్ళీ వంట చేసుకొని మళ్ళీ వాళ్ళకి స్నానాలు చేపించి బాక్స్ కట్టేసి చాలా ఉంటుంది. స్కూల్ కాడ దోలు రావటము, బాగుంటే బండి మీద దోలు వస్తాడు, లేడు కాబట్టి నేనే తోలు రావాలి. అందుకే నేను టకటక అయితే పెందలాలు లేచి పని అయితే చేసుకుంటున్నా. స్టాండ్ పెట్టాను, స్టాండ్ అటు సైడ్ ఉంది చూడండి. స్టాండ్ పెట్టాను కానీ స్టాండ్ ఎందుకో జారిపోతుంది, అసలు ఆగట్లేదు, స్టాండ్ పని చేయట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. ఇక నేను ఇట్లా గోడ కానిచ్చి వీడియో తీసుకొని అయితే పెట్టాను. ఇక్కడైతే చూస్తున్నారు కదా, చీకట్లోనైతే భలేగా అవుపడుతూ ఉంటుంది మనకి వెళ్తూరు. కొంచెం కొంచెం చీకటిగా చాలా బాగుంది కదా. చల్ల కూడా, చలికాలం కదా ఇప్పుడు, మొత్తం ఈగం గమ్మినట్లే ఉంది బయట. ఇంకా నేను ఇంకా పెందలాలు లేచినప్పుడు ఇంకా ఈగంగా ఉంది, మనుషులు కూడా పన్నట్లయితే ఉంది. ఇక ఈరోజు అయితే నాకు ముగ్గు వేయటానికి అయితే చాప్లీస్ యూజ్ చేశాను. నేను చెప్పాను కదా నిన్ననే వీడియోలోని, ముగ్గు అయితే అయిపోయిందని. ఇక నా కలర్స్ ఉన్నాయి కదా, ఒక కలర్ అయితే ఉంది నా దగ్గర, ఆ కలర్ పెట్టన్నా ముగ్గేద్దాం అన్నట్టు కలర్తోనైతే అలా అయితే వేసాను సింపుల్గా. ముగ్గుతో వేసినంత వైట్గా అయితే కలర్తో అంత అవపడట్లేదు, మామూలుగా ఉంది. ఇక ఎట్లున్నా ఈ ఒక్క రోజుకి అయితే కొంచెం ఏమనుకోబాకండే. ఇక ఇక్కడైతే పొయ్యి కాడైతే శుభ్రం చేస్తున్నాను. పొయ్యి కాడ మొత్తం క్లీన్ చేసి అన్నం పొయ్యి మీద పెడదామని అయితే అనుకున్నా. ఇక నైటు ఇడ్లీ చేసాం కదా, అత్తయ్య నేనే ఉంటాము. పిల్లలకు కూడా క్యారేజీ ఇడ్లీ అయితే ఇప్పుడైతే కట్టేస్తే అయిపోయేది కదా, ఇడ్లీ చేద్దాము అన్న ఆలోచన వచ్చింది నాకు. నైట్ వండిన అన్నం కొంచెం అంత అయితే ఉంది, ఆ అన్నం మేము తాలింపు పెట్టుకోవచ్చు. ఈ ఇడ్లీ అయితే పిల్లలకి క్యారేజీ కడదామన్న ఆలోచనతో ఇక అన్నం పెట్టుకోకుండా డైరెక్ట్గా ఈరోజు ఇడ్లీ అయితే పెట్టాను పొయ్యి మీద. ఇక అట్లానే వాళ్ళకి ఏమన్నా చట్నీ గిట్లా ఏదో ఒకటి ఉండాలి కదా. ఇక నేను చట్నీ చేయకోకుండా ఆలు కర్రీ అయితే చేశాను. ఖుషి నిన్నటి నుండి ఆలు కర్రీ చేయ మమ్మీ అంటుండు, అందుకే ఆలు కర్రీ అయితే చేశాను. ఇంకా మార్నింగ్ లేచాక ఎంత హడావుడి ఉంటుందో మీకు తెలుసు. నిన్న నేను టెన్షన్ పడ్డది కూడా నిజంగా నాకు నిన్న చాలా ఎంత బాధ నరకంగా అనిపించింది. ఎందుకంటే ఆ పొజిషన్లో నాకు ఒక బాధ్యత చెప్పినప్పుడు నేను అది నెరవేర్చలేకపోతున్నాను అని చాలా నిజంగా చాలా నిన్న మనసు మొత్తము ప్రశాంతంగా అయితే లేదు నాకు. ఒకదానమ్మట ఒకటి పని చేసుకొని ఇట్లా చేయటం వల్ల మనసుకి ప్రశాంతంగా అయితే అనిపించలేదు నాకు, అసలు చాలా బాధ అనిపించింది. ఈరోజు అయితే ఇక కొద్దిగా ఫ్రీగానే ఉన్నాను, ఎందుకంటే జరిగిపోయింది. ఇక నేను మనసులో బాధ నిన్నంతా అనిపించింది బాధగా. ఇవాళైతే ఏమీ లేదు కదా, అందుకే ఫ్రీగా అయితే ఉన్నాను. ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది అయితే ఫుల్ వీడియో అయితే చూడండి. ఈ వీడియో కింద నేను ఫుల్ వీడియో లింక్ కూడా ఇస్తాను, అది కూడా చూడండి. నిన్న అసలు ఏం జరిగింది ఏంటి అన్నది ఫుల్ వీడియో లింక్ ఇస్తాను, మీరు చూడండి. అసలు నాకు అనుకోలేదు, నిన్న అనుకోకుండా ఎన్ని జరిగిపోయినాయో, ఎంత దూరం పోయిందో నా ఆలోచన. నేనైతే ఎంత భయపడ్డాను.
ఏమేం చెప్పానో అవన్నీ ఫుల్ వీడియో అయితే చూడండి. ఎందుకు నీకు అంత జాగ్రత్త లేకుండా ఉంటున్నావా నువ్వు అని అయితే కామెంట్ చేయబాకండి. నేను జాగ్రత్తతోనే ఉంటాను, మా పిల్లలు కూడా జాగ్రత్తగా వెళ్తారు వస్తూనే ఉంటారు. కానీ అసలు ఎందుకో అట్లా జరిగిపోయింది. ఫ్రెండ్ చేయమట్టికి ఆ ఫ్రెండ్ తీసుకెళ్ళటం వాళ్ళకి మా పిల్లగాడు వెళ్ళి అట్లా జరిగింది. కానీ ఏనాడు అసలు మా ఇంటి ముందు మా ఇంటి పక్కన వాళ్ళు అందరూ అంటున్నారు వీళ్ళకి ఎట్లా వెళ్ళటం తెలియదుగా, ఎట్లా వెళ్ళారు ఏంది అని అయితే అడుగుతున్నారు. నిజంగా చెప్పాలంటే అసలు నిజంగా వాళ్ళకి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా నేనే తీసుకెళ్తాను. లేకపోతే ఈ రోడ్డు మీద ఇంటికాడ ఆడుకోవటమా, లేకపోతే ఇంట్లో ఆడుకోవటమా, లేకపోతే మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి అంతేగాని వాళ్ళు ఇక ఎక్కడికైనా వెళ్ళరు. బయటికి వెళ్ళి ఆడుకున్నాం అట్లయితే ఉండదు. అసలు సడన్గా ఎందుకు ఇట్లా జరిగిపోయిందని చాలా భయం వేసింది. ఇంకోటి మా మా బావ అయితే ఊరికి డ్యూటీకి వెళ్ళింది కదా, ఇంకా నాకు బాగా భయం దడ వచ్చింది. అసలు ఎంత టెన్షన్, చెమట్ల గారిపోయి పిల్లగాడు దొరికిన తర్వాత ఇక నాకు దడ వచ్చి తట్టుకోలేక ఆడే కూలబడ్డాను. అసలు అట్లా కూర్చొని కాసేపు ఒక 10 నిమిషాలు కూర్చున్న తర్వాత వాటర్ పక్కన వాళ్ళు ఇస్తే వాటర్ తాగేసి మళ్ళీ చర్చి కాడికి అయితే వెళ్ళాను బాబుని తీసుకొని. అట్లా ఉన్న సమయంలోనే మళ్ళీ మా అత్తయ్య కూడా పిల్లగాడిని ఎత్తుకుంటూ వెళ్ళింది. బీపీ ఉంది అసలే అన్న టెన్షన్ పడుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళింది కదా, ఎడైనా బీపీ డౌన్ పడ్డదా ఏంది అని భయంతోనే నేను టెన్షన్తో అసలు నేను నిన్న మొన్న ఒక వీడియో పెట్టాను, నా కుటుంబ బాధ్యత నాది, కష్టాలు నాయి అని పెట్టాను కదా. అసలు అదే విధంగా నేను పెట్టిన కొటేషన్ నేను ఏదైతే పెట్టానో తమ్మునేలు, ఆ తమ్మునేలుకు తగ్గట్లు నిన్న జరిగింది. అసలు నాకు అసలు నేను ఆశ్చర్యపోయాను. అదే ఈ తమ్మునేలు చూసుకొని నేను అనుకుంటున్నా మార్నింగ్ నేను ఎట్లయితే పెట్టానో నిన్న అంతే నేను ఇబ్బంది పడ్డా. నా బాధ్యత నేను అన్నీ నెరవేర్చుకోవాలి చేసుకోవాలి అనుకున్నా. ఇక అట్లనే అత్తయ్య బాధ్యత కూడా నాదే కదా. పిల్లగాన్ని తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లగాన్ని చర్చి కాడ తోలేసి మళ్ళీ నేను మా అత్తయ్య కోసం ఎత్తుకుంటూ మళ్ళీ ముస్తఫా నగర్ మొత్తం తిరిగంగా తర్వాత ఏరే కాడ ఒక కాడైతే ఆగుపడ్డది. ఇట్లా సంగతి అని అయితే తీసుకొని వచ్చాను. పాపం నా వల్ల మా పిల్లగాడు వల్ల అత్తయ్య కూడా చాలా బాధపడ్డది. ఇంకా మా టెన్షన్ ఎక్కువ పడ్డది, వీళ్ళ మీద ప్రేమ ఎక్కువ. దాంట్లో మా నడిపోడంటే ఇంకా చాలా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే అచ్చం మా ఆయన ఎట్లా ఉంటాడో మా నడిపోడు కూడా సేమ్ అంతే ఉంటాడు. అసలు హ్యాస్టీజ్ అంతే ఉంటుంది. ఒకరిని దీవెలా ఒకరిని పెట్టలేం. వాళ్ళ ప్రవర్తన వాళ్ళు చేసే విధానం ప్రతి ఒక్కరు కూడా అంతే ఉంటారు వీళ్ళిద్దరూ. ఇక మేము అనుకుంటాం కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎట్లే ఉంటారు, మీరు సేమ్ ఒకేలాగా చేస్తారు, ఒకేలాగా తింటారు, ఒకేలాగా ఉంటారు అనేది మేము అనుకుంటాం. అట్లా రాఖీ అంటే మా అత్తయ్యకి చాలా ఇష్టము. పెద్దోడేమో సేమ్ నాలాగా మెత్తగా సైలెంట్గా అట్లా ఉంటాడు. ఎక్కువ మాట్లాడటం అట్లా ఉండదు, మామూలుగా ఉంటాడు. అసలు మాట్లాడే విధానం కూడా ఎక్కువ అందరితో మాట్లాడటం అట్లా ఏమి ఉండదు. మామూలుగా ఆయన ఏదో ఆయన ఆడకుండా చదువుకుండా ఇంటికి వచ్చిన అట్లే ఉంటాడు. కానీ ఇక వేరే వాళ్ళతో మాట్లాడదాం అట్లా ఉన్నాం అనేది ఉండదు. మా నడిపోడేమో కలుపుకోలు ఎక్కువ, మంచిగా అందరితో మాట్లాడతాడు. మా చిన్నోడు కూడా మంచిగా అందరితో మాట్లాడుతూ ఉంటాడు. మాటలు కూడా మంచిగా వస్తాయి. అసలు మంచిగా అందరూ అంటారు కదా మీ చిన్నోడి దగ్గర మాటలు బాగున్నాయి, అసలు భలేగా చెప్తాడు, భలేగా కూల్ చేస్తాడు, మమ్మల్ని నవ్విస్తూ ఉంటాడు అంటాడు. వాళ్ళైతే వినుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. పిల్లల గురించి ఎట్లా చెప్తుండే నానైతే మస్తు హ్యాపీగా అనిపించింది. వాళ్ళైతే ఎట్లా మెచ్చుకుంటారో అట్టనే నిన్న మా పిల్లగాడు ఆవుపడపోతే కష్టాల్లో అందుకేనట్టుంది. ఎప్పుడైనా నలుగురితో మనం ప్రేమగా ఉండాలి. నలుగురిని మనం ఎప్పుడైనా మంచితనంలోనైనా వాళ్ళకి చెడు వచ్చినా మంచి వచ్చినా కష్టం వచ్చినా మనం కూడా కలిసి ఆదుకునేలాగైతే ఉండాలి అనేది నాకు అర్థమైంది. మా పిల్లలు మేమందరం ఎట్లుంటామో మా బజార్ మొత్తం తెలుసు. మేము మా మంచితనాన్ని బట్టి వాళ్ళు కూడా ఆ అన్నయ్య వాళ్ళు కూడా మా పక్కన ఆంటీ వాళ్ళు కూడా బండ్లు వేసుకొని పోయి ఎతికి తీసుకొని వచ్చారు. వాళ్ళు అటు ఇటు ఎత్తుక్కొని అయితే వచ్చారు. కానీ
చివరికి తల్లికి నాకే ఆవుపడ్డాడు ఎత్తుక్కుంటూ పోతుంటే. ఇక నాకు వాళ్ళు చేసిన హెల్ప్కి ఎప్పుడూ నేను మర్చిపోను, జీవితంలో మర్చిపోను. చాలా హెల్ప్ చేశారు. నా తరపున అన్నయ్య వాళ్ళకి కూడా థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూస్తూ ఉంటే మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోను నేను అసలు. ఎందుకు అంటే అసలు చెప్పాలంటే నేను నరక వేదన. ఇప్పుడు నేను 2 నెలలు నేను లెగకపోయినా నేను ఇంత బాధపడ్డానో లేదో తెలియదు, కానీ నిన్న మా బాబు అట్లా పోవటం వల్ల నిజంగా చాలా భయపడ్డాను. ఎన్ని విధాలు మా ఆలోచనలు కిడ్నాప్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు, గుండె తీయటం, కార్జాలు తీయటం అట్లా చేస్తూ ఉన్నారు కదా. నాకు కూడా చాలా భయం వేసింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక మా బావ వచ్చిందంటే నేను ఎలా ఉంటానో, నన్ను ఏమంటాడో, ఏం చేస్తాడో ఎవరికైనా ఉంటుంది. తండ్రి అన్నాక ఎవరికైనా ఆ భయం అనేది ఉంటుంది. నువ్వు చూడలేదా, నీకు బాధ్యత లేదా, నువ్వేం చేస్తున్నావు, నేను ఎక్కడ ఉన్నావు, పిల్లగాడు వెళ్తుంటే నువ్వు పట్టించుకో, ఇక ఇవే వస్తూ ఉంటాయి. మనం ఎంత చూసినా ఎంత పెట్టినా చివరికి ఏదైనా చిన్న కష్టం పిల్లలకు వచ్చిందంటే తండ్రి అయినా తల్లి అయినా ఎవరమైనా గద్దిస్తూనే ఉండి. ఇప్పుడు నా వల్ల ఏదైనా జరిగితే మా ఆయన గద్దిస్తాడు, మా ఆయన వల్ల ఏదైనా జరిగితే నేను గద్దిస్తాను. అట్ట మాకు ఒకరికొకరికి ఒక బాండింగ్ అనేది ఉంటుంది. అది 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 ఏమంటారు కుటుంబ విషయంలో జరిగిపోతూ ఉంటుంది. ఇక ఇంకో విచిత్రం ఏంది, అసలు మా అత్తయ్య చిన్నది ఏదైనా జరిగినా కానీ నన్ను అరుస్తూ ఉంటే, పిల్లలని చూసుకో, ఆ పిల్లలే మనకి జీవనాధారం, పిల్లలే మనకు సంతోషం, పిల్లలు ఎప్పుడు మనం హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం, మన ఇల్లు కలకలలాడిద్ది, పిల్లల్ని ప్రతి విషయంలో నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అని నాకు చెప్తా ఉంటుంది ఊరికే. అసంటిది ఇక నిన్న ఆలోచించుకుంటూ ఎటు పోయిందా అని ఇక నన్ను కూడా ఏమంత గద్దీలే కానీ అమ్మ ఫోన్ చేసి చిన్నోడికి చెప్పు, ఫోన్ చేయి, చిన్నోడికి ఫోన్ చేయి, చెప్పు అంటుంది. చిన్నోడికి ఫోన్ చేసి చెప్పితే భయపడతాడు, ఇక్కడ లేడు, డ్యూటీ కాడుండి ఎంత భయపడతాడో, ఎంత టెన్షన్ పడతాడో అని చాలా విధంగా అన్నీ ఆలోచించుకుంటూ ఇక నేనే అన్నీ ఆలోచించుకుంటూ ఏం జరిగిద్ది అవన్నీ నా కళ్ళ ముందు మెదిగిపోతున్నాయి అట్లా. ఇక ఆ టైంలోని దేవుడే అట్ట చూపించి అయితే పిల్లగాడైతే నాకైతే దొరికిండు. తర్వాత ఇటు సంగతి అని అయితే చెప్పాను నేను. ఇక కొద్దిగా కోప్పడ్డాడు కానీ తర్వాత కూల్ అయిండు. సరేలే అని ఆ విధంగా అయితే నిన్న జరిగిపోయింది. ఈరోజు మార్నింగ్ బ్లాగ్ మొత్తం మీ వీడియోలో చూసే ఉంటారు. నేను అది చెప్పుకోకుండా ఇదైతే చెప్పాను. ఇక ఇక్కడైతే పని అయితే అయిపోయింది. పిల్లగాళ్ళని కూడా స్కూల్కి అయితే తోలొచ్చాను. ఇక మా ఖుషిని అయితే బస్సు ఎక్కించాను, చూశారు కదా, ఇంకాక బస్సు ఎక్కించాను. ఇక బ్రష్ అయితే ఇప్పుడే బ్రష్ చేసుకుంటున్నాను. బ్రష్ చేసుకునేసరికి ఇక 9:30 అట్లా అయింది. తోలు వచ్చేసరికి లేట్ అయింది కదా. ఇక నేను బ్రష్ చేసుకొని టిఫిన్ చేసేసరికి టైం ఎక్కువ. నైట్ చపాతీ చేశాను, ఆ చపాతీ కూడా ఉన్నది. అట్లనే మార్నింగ్ లేచాక కూడా పిల్లలకి ఇడ్లీ చేశాను. ఇక నేను చపాతీ ఒక 2, ఇడ్లీ ఒక 2 అట్లా వేసుకొని అయితే 2 కాంబినేషన్గా ఆలు కర్రీలోనైతే కలుపుకొని అయితే తింటున్నాను. చపాతీ ఆలు కర్రీ సూపర్ ఉంటుంది. ఇక నేను ఎందుకు ఉండాలి, ఇక తినేద్దాము, తిన్న తర్వాత బట్టలు ఉత్తుకొని బొచ్చలు రుద్దుకోవాలి, నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు పట్టుకోవాలి అన్న అడావుల్లోనే ఉండి దబదబా అయితే పనులు అయితే చేసుకున్నాను. అదేవిధంగా ఇక నేను తినటం అయిపోయిన తర్వాత మాకు శనక్కాయలు అయితే తీసుకొచ్చాము మార్నింగ్. ఆ శనక్కాయలు అయితే కడిగేస్తున్నాం మేము. కడిగిన తర్వాత బండి మీద పోసేయాలని శనక్కాయలు కడుగుతున్నాము. సగమే ఈరోజు కడిగాము, అంటే ఫుల్గా అయితే కడగలే, సగమే కడిగాము. ఎందుకంటే మొత్తం కడిగితే 2 రోజులు ఉంటే ఎండిపోతూ ఉంటాయి. ఈ రోజు వరకు సరిపోయే మట్టుకి ఈ టబ్బుడు కడిగాము అట్లా మేము. ఈ టబ్బుడు కడిగి బండి మీద అయితే పోసి పుచ్చకాయలు కూడా అవి కూడా పెట్టాము. బాయ్ అండి.